హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాజ్ టాక్. గత కొన్ని రోజులుగా ఈ సీజేపీ ప్రొటెస్ట్ గురించి మనం చూస్తూనే ఉన్నాం. లాస్ట్ టైం కూడా మనం వీడియోలో మాట్లాడాం సీజేపీ ప్రొటెస్ట్ గురించి. 18th మార్నింగ్ సోనం వాంగ్చుక్ గారిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు హాస్పిటల్కి. వీళ్ళందరూ మఫ్టీలో వచ్చి వైట్ కలర్ క్లాత్స్ కప్పి ఆ విజువల్స్ ఏమీ కనపడకుండా ఆయన అక్కడ నుంచి ఫోర్స్ఫుల్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇదంతా కూడా హైకోర్టు ఆర్డర్ ప్రకారం చేసామని చెప్పి పోలీసులు అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. అభిజిత్ దీప్కే అక్కడ లేని టైంలో జరిగింది. ఆయన లేని టైంలో చూసుకుని ఒక పక్కన అభిజిత్ని హౌస్ అరెస్ట్ చేయడం, ఆయన అక్కడ ఆపేసి డిటైన్ చేసి అభిజిత్ గారిని అక్కడ కొట్టి, అభిజిత్ దీప్కే మళ్ళీ ప్రొటెస్ట్ ఉన్న ప్లేస్కి వచ్చిన తర్వాత ఆయన బ్రేక్ డౌన్ అయ్యారు, స్టేజ్ మీద చేశారు. దాని తర్వాత అభిజిత్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇప్పటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ గురించి ప్రొటెస్ట్ జరిగింది, బట్ ఇప్పుడు నరేంద్ర మోడీ రిజైన్ చేయాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సీజేపీకి ఎంత ఫాలోయింగ్ ఉంది, సీజేపీకి ఎంత సపోర్ట్ వస్తుందని మనందరికీ తెలుసు. ఒక పక్కన ప్రకాష్ రాజు, ఇంకో పక్కన యాక్టర్స్ అండ్ రీసెంట్గా హృతిక్ రోషన్ కూడా రెస్పాండ్ అయ్యారు ఈ ప్రొటెస్ట్ గురించి. ఇంకా ఎక్కువ సపోర్ట్ వస్తే బాగుంటుంది. ఇంత సపోర్ట్ తర్వాత ఇంకా స్టూడెంట్స్ ఈ మూవ్మెంట్కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎనీవే, ఈ ఫోకస్ అనేది లైట్గా మోడీ మీదకి షిఫ్ట్ అయినా సరే, బట్ స్టిల్ ద టార్గెట్ ఈజ్ గవర్నమెంట్, బికాస్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ఇన్ ఎనీ కాస్ట్. 21 days ఒక వ్యక్తి హంగర్ స్ట్రైక్ చేసినా సరే హౌ కేర్లెస్ దే ఆర్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. బికాజ్ లాస్ట్ టైం 2011లో అన్నా హజారే హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు కాంగ్రెస్ రెస్పాండ్ అయింది. ఆ ప్రొటెస్ట్ వల్ల కాంగ్రెస్ మీద చాలా ఇంపాక్ట్ పడింది. చాలామంది సీజేపీ ప్రొటెస్ట్కి ఇంకా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ అభిజిత్ దీప్కి ఇంకా జంతర్ మంతర్లో ఆ ప్రొటెస్ట్ కొనసాగిస్తూనే ఉన్నారు. అండ్ హీ స్టార్టెడ్ హంగర్ స్ట్రైక్. అతను స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ రోజు నుంచి నేను హంగర్ స్ట్రైక్ చేస్తానని చెప్పి అభిజిత్ దీప్కే స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత అభిజిత్ దీప్కే తర్వాత ఒక స్పీచ్లో వేస్తుంటే ఒక లేడీ అభిజిత్ దీప్కే మీద ఇంక్ స్పిల్ చేసింది. ఆ వీడియోస్ కూడా మనం సర్క్యులేట్ అవుతుంది, చూడొచ్చు. ఇప్పుడు ఎవరైతే ఈ ఇంక్ స్పిల్ చేసిందో లాస్ట్ టైం కూడా ఒక రేపిస్ట్కి సపోర్ట్ చేసింది తను. అండ్ పోలీసులు ఆమెను వెంటనే అరెస్ట్ చేసినప్పుడు జస్ట్ లీవ్ అని చెప్పి అభిజిత్ దీప్కే చెప్పాడు. అయినా సరే పోలీసులు ఆమెను అక్కడ నుంచి తీసుకెళ్లారు. ఆమెను తీసుకెళ్లేటప్పుడు ఆమె కొన్ని స్లోగన్స్ చెప్తూ వచ్చింది. అండ్ ఇప్పుడు జరుగుతున్న ఎడ్యుకేషనల్ ప్రొటెస్ట్కి రిలీజియన్కి అస్సలు సంబంధం లేదు. వాళ్ళు ఎందుకు దాన్ని అలా డైవర్ట్ చేయాలని చూస్తున్నారు అనేది అది మనకు తెలీదు. ఈరోజు 20న మార్చి ఉంది. ఈరోజు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. ఈరోజు మార్చింగ్ ఉందని చెప్పి సీజేపీ అనౌన్స్ చేసింది. పోలీసులు అయితే పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసెస్ పర్మిషన్ ఇవ్వకపోగా 163 సెక్షన్ అనేది అమలు చేశారు. అండ్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ యాక్షన్ విల్ బి టేకెన్ అని చెప్పి పోలీసెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏమవుతుంది అనేది వెయిట్ చేసి చూడాలి. ఈ ప్రొటెస్ట్ ఎలా జరుగుతుంది, ఎలా కంటిన్యూ అవుతుందని. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రొటెస్ట్ నీట్తో స్టార్ట్ అయింది, బట్ స్టిల్ ఇందులో చాలా కేసెస్ ఇన్వాల్వ్ అయినాయి. నీట్ ఎగ్జామ్ గురించి చనిపోయిన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ప్రొటెస్ట్లో పాల్గొనడం జరిగింది. ప్రొటెస్ట్ జరిగేటప్పుడు ఒక 9-year-old మైనర్ గర్ల్ రేప్కి గురైతే వాళ్ళ మదర్ సీజేపీ స్టేజ్ మీదకి వచ్చి బ్రేక్ డౌన్ అయ్యారు అభిజిత్ దగ్గర. అండ్ అభిజిత్ వాళ్ళతో మాట్లాడారు, ఖచ్చితంగా జస్టిస్ జరగాలని చెప్పి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, జనాలకి సీజేపీ అనేది ఎంత ఇంపార్టెంట్ అవుతుంది ఫ్యూచర్లో అనేది ఈ ఒక్క ఇన్సిడెంట్తో చెప్పొచ్చు. సో సీజేపీని జనాలు నమ్ముతున్నారు. మాసివ్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అండ్ సీజేపీ ఇక్కడ తాగదు, అండ్ ఇట్ విల్ బి గో హయ్యర్ లెవెల్స్. ఇక్కడ అభిజిత్ దీప్కే కూడా ఆయన బిహేవియర్ కూడా చాలా సెన్సిబుల్గా, చాలా నాన్ వైలెంట్గా తీసుకెళ్తున్నారు ఇప్పుడు వరకు ప్రొటెస్ట్ అనేది. అండ్ హీ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్, అదే చెప్తున్నారు ఆయన. ఈరోజు జరగబోయే మార్చింగ్ కూడా పీస్ఫుల్ మార్చే. పోలీసెస్ వాట్ దే విల్ డూ అనేది మనం వెయిట్ చేసి చూడాలి. హోప్ జస్టిస్ అనేది జరుగుతుందని చెప్పి మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు వరకు సైలెంట్గా ఉన్న రాహుల్ గాంధీ కూడా దీని గురించి రెస్పాండ్ అయ్యారు. అండ్ ఇట్స్ ఏ గుడ్ సైన్. చూడాలి దీని గురించి ఏమవుతుందో. పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అయిన తర్వాత మేబీ ఈ ఇష్యూ అనేది ఖచ్చితంగా పార్లమెంట్లో వచ్చిద్దని ఆశిద్దాం. జస్టిస్ విల్ సర్వైవ్ అనేది ఆశిద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ అయితే రిజైన్ చేయడం కరెక్ట్. ఈ ప్రాబ్లం ఇంకా పెద్దది చేస్తుందా, లేదా స్టూడెంట్స్కి న్యాయం చేస్తుందా ఇప్పుడున్న గవర్నమెంట్ అనేది వెయిట్ చేసి చూడాలి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.